పురుషోత్తమపట్నం శ్రీ సత్యసాయి తాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని, జీతాలు, పీఎఫ్ బకాయిల చెల్లింపులు, ఏజెన్సీస్ చెల్లించే నిధుల నుంచి నేరుగా జరపడంపై దృష్టి పెడతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు 2 నెలల జీతం, 20 లక్షల చెక్కును కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి కందుల దుర్గేష్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ, మీ సమస్యపై పూర్తి అవగాహన ఉందని, తప్పనిసరిగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంపై సానుకూలంగా వ్యక్తిగతంగా స్పందించినట్లు తెలియజేశారు. చిత్తశుద్ధి ఉండడం వలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో 2 నెలల జీతం చెల్లించడం జరిగిందన్నారు. మీ సమస్య పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సానుకూలత వ్యక్తం కావడం, జీతభత్యాల చెల్లింపునకు అవసరమైన 20 లక్షలు చెల్లించడం జరిగిందన్నారు. వేసవి దృష్ట్యా తాగునీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం ప్రజలకి త్రాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. త్వరలోనే మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా పీఎఫ్ చెల్లింపు సమస్య కూడా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి ఏజెన్సీకు చెల్లింపులు జరిగే సందర్భాల్లో పీఎఫ్ చెల్లింపు జరగడంపై నిర్దిష్టమైన నిర్ణయం ప్రభుత్వం ద్వారా తీసుకునే అవకాశం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బివి గిరి, ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఉందుర్తి ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు.